వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. విక్రమ్ రెడ్డి ధీమా. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. టీడీపీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం. తాటిపట్టి జయహో బీసీ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులో మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ని శ్రీధరన్ ఆంధ్ర తెలంగాణల హెడ్ మా మిత్రుడు మహేందర్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మన బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సాంబశివరావు ఇక్కడ మేనేజర్గా ఉంటున్నారంటే ఈ మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మేము బ్రాంచ్ ఓపెన్ చేయడానికి విజయవాడలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరులో కూడా ఆఫీస్ ఓపెన్ జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మార్వాడి యూనివర్సిటీకి వెళుతున్న పిల్లల్లో సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల తల్లిదండ్రులు కానీ లేదా స్టూడెంట్స్ కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అని మేము ఈ రోజున ఇక్కడ ఈ బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే గుంటూరు జిల్లా వాసులు ఉంటారో మీరు ఆర్థరైజ్డ్ సెంటర్కి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థరైజ్డ్ సెంటర్. మా బ్రాంచ్ గుంటూరు లక్ష్మీపురం బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్ కరూర్ వైశ్య బ్యాంక్ పక్కన ఉంటుందని అన్నారు. This institution is situated in the Gujarat state. We are established in the year 2009 as a campus first, then later 2016 as an independent university. In this young university has grabbed NAC A+ award 2 times. 2 consecutive cycles we are maintaining the consistency processes, and our university is declared as Center of Excellence by the Gujarat government. Today we are offering lot of programs under different faculties, namely faculties of engineering, faculty of computer application, faculty of management, faculty of law, faculty of sciences and faculty of medical sciences, that includes nursing, physiotherapy and pharmacy. So certain features about Marwadi University, unique features I would mention. Number one is we have very enriched set of faculty members recruited all across the country. Every state has got a representative in our team. Similarly, we are also getting lot of student support from all over India, especially in this region of Telangana and Andhra Pradesh. And we have got very good infrastructure. People who want to focus academics and then placements, we got placement support system. People who want to start their own company as an entrepreneur, we have got separate cell working on entrepreneurship and so on. Our academics is one of the well researched methodology where ఇవాళ చాలా సంతోషకరమైన వార్త. మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మన బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సాంబశివరావు గారు ఇక్కడ మేనేజర్గా ఉంటున్నారండి. ఈ మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మేము బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఇవాళ విజయవాడలో కూడా జరిగింది, గుంటూరులో కూడా ఇవాళ ఆఫీస్ ఓపెన్ జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మార్వాడి యూనివర్సిటీకి వెళుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల తల్లిదండ్రులకు కానీ లేదా స్టూడెంట్స్కి కానీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మేము ఈ రోజున ఇక్కడ ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే గుంటూరు జిల్లా వాసులు ఉంటారో, ఎట్ ద సేమ్ టైం పక్కనున్న ఒంగోలు వాళ్ళు కానీ మీకు ఆథరైజ్ సెంటర్కి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆథరైజ్ ప్లేస్ అండి. అదేవిధంగా ఇప్పుడు ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది గుజరాత్ రాజ్కోట్లో ఉంది. మరి మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని మనం మాట్లాడుకుంటే ఈ సువర్ణ అవకాశాన్ని గుంటూరు, పలనాడు, ప్రకాశం, తెనాలి, నర్సరావుపేట ఇలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మార్వాడి యూనివర్సిటీ ఇవాళ యువత భవిష్యత్తుకి గొప్ప బంగారు బాటలు వేస్తున్నటువంటి విద్యా సంస్థ. సో ఇక్కడ జాయిన్ అయితే కంపల్సరీ ప్లేస్మెంట్ ఉంటుంది అనేది ఒక ఇదిగా ఉంది. కాబట్టి మరి ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ మా బ్రాంచ్ అందుబాటులో ఉంటుంది. మా బ్రాంచ్ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్ కరూర్ వైశ్య బ్యాంక్ పక్కన బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు వర్కింగ్లో ఉంటుంది. సో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ బ్రాంచ్ ఆఫీస్లో కన్సల్ట్ చేయగలిగితే మీకు మరిన్ని డీటెయిల్స్ లభిస్తాయి.
రాష్ట్రంలో జగనన్న అందించిన సుపరిపాలనతో ప్రజాక్షేత్రంలో మేము సింగిల్ గానే వచ్చి ప్రజలందరితో కలుస్తామని, మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడారు. ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మీరు అడిగినట్టు టీడీపీ పార్టీ నుంచి చాలామంది కలుస్తున్నారని చెప్పేసి మీరు అందరు గమనిస్తే దాదాపు మాజీ 4 ఎమ్మెల్యేలు కలిసి 5వ ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సిట్టింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీద దిగారు. అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను అడుగుతా ఉన్నాను, గట్టి మీరు ఒక మంచి గట్టి అభ్యర్థిని పంపేయండి అని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. అది ఎందుకు చెప్పామంటే మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారని. మన బలం ఎంతుందని నాకు ఇంకా తెలియదు. 5 మందిని పంపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. కానీ ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, మిగతాది సంక్షేమాన్ని పక్కన పెట్టింది. వాళ్ళు మళ్ళీ ఒకటే చెప్తారు కదా, మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి. ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన రాష్ట్రం నంబర్ 4 జీడిపి, నంబర్ 4. చంద్రబాబు గారి హయాంలో నంబర్ 12లో ఎంత ఉంది, ఇప్పుడు నంబర్ 4కి వచ్చింది. అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ 2లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ 1లో ఉంది. ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్. వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్. అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు 12% నుంచి 4% తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాంట్లో. మన దేశంలోనే హైయెస్ట్ రిడక్షన్ ఇన్ పావర్టీ అన్నమాట. చింతలపూడి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వైఎస్ఆర్ పార్టీలో అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎలిజా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఏంటంటే, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము, ప్రతి ఓటర్ని కలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 9 గ్యారంటీలు, ఆ 9 గ్యారంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. గత ప్రభుత్వానికి లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి
వారు ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు అనేది మేము కంపేర్ చేసి ప్రజలకు వివరిస్తాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము. మరి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బాలరాజు పోటీ చేస్తున్నారు. లక్ష్మీపురం గ్రామం నుంచి జీలుగుమిల్లి మీదుగా బుట్టాయిగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మన పేదలకు అమ్మలారా అక్కలారా చెల్లులారా ఒక్కసారి ఆలోచించమన్నా. మన పేదల గుర్తు రాజు గ్లాస్ గుర్తులు మర్చిపోవద్దు. మన పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు గారు ఎన్నికల గుర్తు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ సిపిఐ కార్యాలయంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. అజయ్ కుమార్ ను ప్రత్తిపాడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రామిశెట్టి ఆదేశ్వరరావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇండియా కూటమి గెలవకపోతే దేశంలో మత కల్లోలాలు చెలరేగుతాయని, నరేంద్ర మోడీ కుంభస్థలంలో కొడితే ఆ కూటమి బీటలు పడతాయని అన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చేతిలో తోలుబొమ్మలని, వాళ్లు పగలు కయ్యం రాత్రి నెయ్యంలాగా వ్యవహరిస్తుంటారని ఆయన ఆ పార్టీలను విమర్శించారు. 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఈ మధ్య దొరికిన చంద్రబాబు కూడా బెయిల్ మీద ఉన్నారని ఆయన విమర్శించారు. వీరిని నమ్మవద్దని, ఇండియా కూటమి బలపరిచిన కంకి కొడవలికి ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు రావాలని ఆయన కార్యకర్తలను కోరారు. కంకి కొడవలి గుర్తు ఎప్పుడో వేములపల్లి శ్రీకృష్ణ గారు పోటీ చేసినప్పుడు, ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడే వచ్చింది. అందుకని కంకి కొడవలి గుర్తు పైన ఓటేసే అదృష్టం ఇన్నాళ్ళకి మనందరికి కూడా కలగటం మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకు? ఎవరికో కాదు, మనం నమ్మిన పార్టీకి మనం ఓటేసుకుంటాం. ఇక మనోళ్ళు చెప్పారు, సింపుల్గా చెప్తా, ఒకే మాట, వాళ్ళు మనం తినే తిండి, చేసే వ్యవసాయం, నడిపే బండి, వంట గ్యాస్, ఈ ధరలన్నీ నరేంద్ర మోడీ రాకముందు పెట్రోల్ 50, డీజిల్ 60, గ్యాస్ 390 రూపాయలు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాక ఎంత ఉంది? నరేంద్ర మోడీ వచ్చినాక గ్యాసు 1175 ఉంది. ఆయిల్, పెట్రోల్ 100 దాటింది, డీజిల్ 100 దాటింది. ఈ దశలో ఈ రేట్లు పెరిగినందువల్ల రవాణా ఛార్జీల ధరలు పెరిగి కొందామంటే కొరువైపోయింది, తిందామంటే తిండే లేదని జనం ఆకలితోటి అలమటిస్తారు. అసలు రైతు మీ దగ్గర కూర్చున్నాడు మావాడు, రాయపాడు, మిరపకాయలు 15 ఎకరాలు వేశాడు, మొత్తం ఏదో తెగులు పడిపోయింది. వాడు ఏదో పెట్టాడు కాబట్టి తట్టుకున్నాడు. ఇవాళ రైతు అనే పదం డిక్షనరీలో అసలు ఉంటుందా ఉండదా? 10 ఎకరాలు
పొలం చేసే రైతు ఇబ్బందులు పడుతున్నాడు. పొద్దున్నే ప్రశాంతంగా వచ్చి ఆవులు వేసుకొని సాయంత్రానికి 1000 రూపాయలు సంపాదించుకునేవాడు హాయిగా ఇంటికి వెళ్తాడు. అలాగే కౌలుకు తీసుకున్న కౌలు రైతు కౌలు కట్టలేక మందు కట్టలు కొనలేక ఇబ్బంది పడుతుంటే, కౌలు రైతు ఇబ్బంది పడుతుంటే ఆ పొలంలో కూలి కూర్చున్న అతను సాయంత్రానికి డబ్బులు తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏ బాధ? రంజాన్ మాసం సందర్భంగా లేమళ్లే ఎండ్రాయిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. అల్లా దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు జోష్ మీద కనిపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు టీడీపీ అభ్యర్థులుగా నరసరావుపేటకు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును ప్రకటించడంతో వారు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. అదే సమయంలో నియోజకవర్గంలో పలు ప్రాంతాలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారు. నిత్యం భారీ చేరికలు ఉంటుండటంతో శ్రేణులు మరింత జోష్తో ముందుకు సాగుతుండగా వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజులుగా నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం, ఏదో ఒక సామాజిక వర్గం వారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతూనే ఉన్నారు. దీంతో స్థానికంగా పార్టీకి అండగా ఉన్న నేతలను సమన్వయం చేసుకుంటూ కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్థానిక నాయకులు ఆహ్వానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన ఆర్య వైశ్యులు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారు. కాగా గత 3-4 రోజులుగా పరిశీలిస్తే నరసరావుపేటలో ఆదివారం రాత్రి భారీగా టీడీపీలో చేరారు. మరి ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఎందుకు ఆదుకోరని నేను చాలాసార్లు ఆ రోజుల్లో కృష్ణారెడ్డి గారిని అడిగాను, డాక్టర్ కోడెల గారిని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళ అవకాశం నాకు వచ్చింది కాబట్టి మీ కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు దగ్గరుండి మీకు కావాల్సిన తలా 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇద్దాం అనుకున్నాము. అదేవిధంగా దగ్గరుండి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా పేదవారు అయితే నెల పెన్షన్ కూడా ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఈవెంట్స్, మ్యూజికల్ నైట్స్, కళాకారులే కాదు, ఎవరైతే సెక్యూరిటీ గార్డులు ఉన్నారో, మరి ఫంక్షన్ హాల్స్ దగ్గర కానీ, హాస్పిటల్ దగ్గర కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా తలా 2 సెంట్ల స్థలం ఇస్తాము. పెన్షన్ కూడా ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే విందులు వినోదాలు చేస్తున్నప్పుడు వంటలు చేస్తూ ఉంటారు, అక్కజల్లులు వంటలక్కలు అంటారు, వాళ్ళు పాపం రాత్రి పగళ్ళు పనిచేస్తే 2 సంవత్సరాలు పనిచేసి ఆరోగ్యపరంగా నెమ్మ వస్తుంది, టీబీ వస్తుంది. నిజంగా వాళ్ళని ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి కూడా 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి, పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము లోకల్ మేనిఫెస్టోలో మరి అరవింద్ బాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఇది చెప్పిన తర్వాత మరి ముగ్గురు పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా సంతోషించి డాక్టర్ మీరు మానవత్వం మంచి కాబట్టి మీకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని గెలిపించాలని వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సీఎం జగనన్నతోని ముస్లింల అభ్యున్నతి సాధ్యమని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని షాదీ మందిర్లో ముస్లిం నేతలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రతి ముస్లింను ఆత్మీయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో అల్లాను ప్రార్థించే ముస్లింలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఇఫ్తార్ విందుకు హాజరై వారితో మమేకమైనట్లు వెల్లడించారు. హిందూ ముస్లింలు అన్యోన్యంగా ఉంటామని, ఒకరి పండుగలకు మరొకరం వెళుతుంటామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలు మొదలైందని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి భూమి సురేంద్ర అన్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో జైహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో అతి తక్కువ రిజర్వేషన్ 24 కూడా కాకుండా 11% మాత్రమే సర్పంచులు ఎంపీటీసీల్లో రిజర్వేషన్ రావడం జరిగింది. దానివల్ల ఇక్కడ చాలా మంది అసలు బీసీ సోదరులకు పదవులే లేని జిల్లాలో చాలా వరకు. ఇది ఎంత దుర్మార్గమో మీరు ఒకసారి ఆలోచించండి. మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కోరాం, మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 24% నుంచి 34% చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తాను, గమనించండి, బీసీ కోసం కూడా బడ్జెట్ ఏం లేదు, బటన్ కూడా తప్పించి బీసీ కోసం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పాడు, ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం 100% ప్రతి నెల కూడా 1000 రూపాయలు ఇచ్చి 4000 ప్లస్ 3000 7000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తాము. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చాడు, ఏ విధంగా చేస్తాడని కూడా కొంతలో డౌట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చి ఇవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే 2 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి, సంపద మనకు అందరూ తెలిసిందే. అయినా కూడా సంపదను ఏ విధంగా సృష్టించాలో చంద్రబాబు నాయుడు తెలుసు. ఆయన వచ్చిన తర్వాత అమరావతి డెవలప్ అవుతుంది, అదేవిధంగా పోలవరం ఈ 2 అయితే సంపదలు వాటంతా అదే వస్తాయి, కొన్ని కంపెనీలు వస్తాయి. ఒక భరోసా ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో మన ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలన్నీ కూడా కొన్ని లక్షల కోట్లు విలువ చేసే కంపెనీలు తెచ్చారు. అవన్నీ కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒంగోలులో పేపర్ కోసం ఒక 24,000 కోట్లతో ఉండే కంపెనీ తేవడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని చంద్రబాబు నగర్ కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాలనీకి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు నాయకులు, ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాయుడుపేట మండలం చంద్రబాబు కాలనీకి ప్రచారానికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగం ప్రాబ్లం లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు అలాగే ఉండిపోతున్నారు. అలాగే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయానికి ప్రాముఖ్యతగా ఉండేది. ఇప్పుడు అదే ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి పంట ఎక్కువగా ఉంది. అలాగే మన రాష్ట్రం బాగుపడాలంటే మనం కూటమిగా చేరిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఐక్యతగా ఉండి మన రాష్ట్రాన్ని
మంచిగా చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అందరికీ అందజేస్తాం. పెన్షన్ లేని ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేలా చేస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు పేదలకు టిక్కు ఇళ్లు నిర్మించారు. అవి ఇప్పటివరకు లబ్ధిదారులకు చేరలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే లబ్ధిదారులకు టిక్కు ఇళ్లు అన్ని అందజేస్తామని, సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని, సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను మీ బిడ్డగా, చెల్లిగా, అక్కగా ఆశీర్వదించి గెలిపిస్తారని, అలాగే మన ఎంపీ గారు వరప్రసాద్ గారిని కమలం గుర్తుపై ఓటేసి ఎంపీగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. గురజాల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ఎరపత్రేని శ్రీనివాసరావుతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడారు. పార్టీ కోసం, పార్టీకి సంబంధించిన కూడా నిర్మాణంలో నేను కూడా నిత్యం కూడా ప్రధానికి అయినప్పటికీ చేస్తున్న అవమానం, చేస్తున్న ఘోరాలు తప్పనిసరి కూడా అనేకమైన అవమానాలకు గురి కావడం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది కూడా దీన్ని మనం చేస్తూ, నేను ఎందుకంటే చాలా విషయాలు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాను. అంటే సామాజిక న్యాయం అంటే పదవులు ఇవ్వటే కాదు, పదవులు ఇచ్చిన పదికి పదవుల పైన గౌరవం ఇవ్వాలి, వారికి కాదు ప్రోటోకాల్ ఇవ్వాలి. ఆ పదవుల ద్వారా వాళ్ళకి ఆత్మస్థైర్యం పెంపొందాలి కానివ్వండి, పదవులు ఇచ్చి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేది కాదు. సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మ గౌరవంతో ఉండేటువంటి సామాజిక న్యాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి కావాలి కానీ పదవులు కాదనే విషయం కూడా నేను మీ అందరికీ కూడా అమలు చేస్తున్నాను. ఈరోజు జరిగిన పరిస్థితులే చాలా ప్రధానంగా సామాజిక న్యాయం బస్సులుగా పెడుతున్నారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నారు. ఒక మీరు ఆలోచించినట్లయితే అనేక ఈ నియోజకవర్గానికి చూడండి, లేకపోతే మేము పక్కన మందికి గడ్డి పెట్టుకుంటామని చెప్పి నియోజకవర్గంలో ఆఖరితామని ప్రయాణిస్తారు ఎమ్మెల్యే. ఎందుకు చెప్తున్నారు ఇదంతా కూడా ఎవరికి ఏమైనా గుర్తింపు పెడుతున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గానికి ఏమైనటువంటి గుర్తింపు ఇస్తారు విషయాన్ని కూడా ఎందుకంటే ఈ రోజున నంది కొట్టుకుంటామన్నటువంటి ఆదర్శమన్నటువంటి ఆలోచన చేస్తే అక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సిద్ధారెడ్డి, వైరల్ సిద్ధారెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాకపోయినప్పుడు కూడా కేరళగా ఎమ్మెల్యే పరిస్థితి లేదంటే ఎంఎస్కు సంబంధించిన విధానం కూడా అక్కడ సంబంధించిన కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సిట్ ఫైల కాల్చివేతపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్పందించారు. వినుకొండలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా అబద్ధ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారు. ఏదన్నా 4 మాటలు చెప్తారేమో, ఏదైనా చేసిన వాగ్దానాలలో 4 పనులు ఏమైనా చెప్తారేమో అని ఆశిస్తే ఆయన మరి ఏమీ లేదు, ఏదో వచ్చి మౌనంగా అట్లా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఈ బ్రహ్మనాయుడు గారు ఏం చెబుతున్నాడో, మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేము ఇది చేసాం, అవి చేసాం, మేము అవి పొడిచామని ఆయన చెబుతా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినవి ఏమన్నా 4 పనులు చెప్తే రేపేదో మా అధ్యక్షులు వారు మేము మా క్యాండిడేట్ అందరం కూర్చొని అయ్యా నువ్వు ఇది చేసిన వాస్తవాలు ఏంటో అడుగుదామని చూస్తే అసలు మౌనంగా వెళ్ళిపోయారు. మౌనంగా వెళ్ళిపోవడంలో అర్థమైందో మాకైతే బోధపడటం లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అనర్గళంగా చేసిన పనులు, చేయబోయే పనులు వరికపూడిసాల దగ్గర నుంచి, బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, నదుల అనుసంధానం దగ్గర నుంచి ప్రమాణంగా రైతులకు సంబంధించి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏదన్నా వరికపూడిసాల గురించో లేకపోతే ఈ వినుకొండలో ఉన్నటువంటి మంచినీటి సమస్య గురించో వచ్చే కొత్త ఏడాది నుంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తుతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మంచి రోజులు రావాలి. ఉగాది పండుగ రోజు కూడా ప్రజల మధ్య గడపడం ఎంతో ఆనందంగా ఉంది. యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ యొక్క కొత్త సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందోత్సాహాలతో ఆరోగ్యంగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈ సంవత్సరంలో ఈ యొక్క రాబోయేటువంటి నెలలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచుకునేలాగా తద్వారా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఈ ఉగాది సందర్భంగా రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని రావాలి, ఒక పోలవరం పూర్తవ్వాలి, పరిశ్రమలు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, విద్య రావాలి, ఉద్యోగం రావాలి, ఆరోగ్యం రావాలి, ఉపాధి రావాలి. ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ తోటే సాధ్యం. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా ఈ ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఉగాది రోజు. మరి ఈరోజు ఉగాది రోజు కూడా ఈ మేడపాడు గ్రామంలోనే రాత్రి ఇక్కడే బస చేసి మళ్ళీ తెల్లవారుజామునే కాకినాడ 2 టౌన్ శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ నూకాలమ్మ గుడి వద్ద జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఉగాది నాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మరింత మేలు జరగాలని పేర్కొన్నారు. 2024 వైసీపీ ప్రభుత్వం విజయం సాధించాలని ఆయన కోరారు. కాకినాడ గ్రామ దేవత నూకాలమ్మ తల్లివారిని దర్శించుకొని రావడం జరిగింది. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని నూకాలమ్మ టెంపుల్స్లోనూ అమ్మవారి టెంపుల్స్లో గ్రామ దేవతల టెంపుల్స్లో ఈరోజు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు ఉగాది సందర్భంగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని, అందరూ అభివృద్ధి రావాలని, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అందరూ అభివృద్ధి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందాలని మనం అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ కాకినాడ పట్టణ ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. విక్రమ్ రెడ్డి ధీమా. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. టీడీపీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం. తాటిపట్టి జయహో బీసీ కార్యక్రమం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.